ముందు తన్ని పోలీసులకు అప్పచెప్దాం. అప్పుడైనా మీ అన్నయ్య సంగతి బయట పెడుతుందేమో. అది అంత ఈజీగా నోరు విప్పే మనిషి కాదు బావగారు. అలాగని చూస్తూ ఉండలేం కదా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది. ఏ ఎవిడెన్స్ ఉందనిస్తాం? మనం అనుమానించినంత మాత్రాన శ్రీముఖితో నిజం చెప్పించలేము. ఏ మాయ చేసైనా సరే అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మరైతే ఏం చేద్దాం? ఏదో ఒకటి చేసి ఆ శ్రీముఖి ద్వారానే మెల్లిగా అన్నయ్యని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచారో కనుక్కోవాలి. దాచి ఉంచితే ఓకే, కానీ వాళ్ళేమైనా చేసుంటే? నేను డాక్టర్ అయినా. నీ ఫీలింగ్ ఏంటి? ఎంత గేతలు 10 నిమిషాలన్నా మనల్ని పట్టుకునే వాళ్ళు గడ్డ పని వేసుకునే ఆనందం ఉందిరా. చాలా పెద్ద వాళ్ళు ఉందిరా బాబు, వాళ్ళది మామూలు కాదు. ఎన్ని గోడలు తొక్కాడు. ఐ లవ్ యూ చెప్పమని అడగటానికి వచ్చావా? అదెప్పటికీ జరగని పని. అది జరగదని నాకు తెలిసిపోయింది, కానీ పెళ్లి మాత్రం జరుగుతుంది. అదేంటి బాలు అన్న, ఐ లవ్ యూ చెప్పించుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాను? అంతవరకు ఈ తాడు నా చేతికి ఉంటే బాగుండదు కదా. కొన్ని చేతిలో ఉండాలి, కొన్ని మెడలో ఉండాలి. నా చేతికున్న తాళి దీని మెళ్ళో పడితే తప్ప ఇది నా చెప్పు చేతల్లో ఉండదు. ఆ తాళి నా మెడలో పడటం ఈ జన్మలో జరగని పని. ఇది నువ్వు తెచ్చిన తాళే. నువ్వు దీన్ని ప్రాంక్ వీడియో కోసం తెచ్చినా దీంతోనే మన పెళ్ళవటం పక్కా. రైట్ అన్నా, 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. పెళ్లి ఏర్పాట్లు చూడండి. సరేనా? 3 రోజులు 3 ముళ్ళు. ఫిక్స్ అయ్యా. విన్నారుగా, మా అన్న డిసైడ్ అయ్యాడు. ఇక మీరు తప్పించుకోలేరు. పాటు వీడసలే మూర్ఖుడు. అన్నంత పని చేస్తాడు. వీడితో తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే చచ్చిపోతాను నేను.
రుక్కు, నిన్ను చావనివ్వను. మన ప్రేమను బతికించుకుంటాను. నాకైతే చాలా భయంగా ఉంది పార్థు. ఏం చేద్దాం ఇప్పుడు? बालू 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 హాయ్ మున్నా భాయ్, కైసే హో? దా 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 కూర్చో కూర్చో, దా కూర్చో. బీరేస్తావా? నా భార్యని కిడ్నాప్ చేశారు. హరికృష్ణ మ్యాటర్ చెప్పకపోతే చంపేస్తామంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను. నేను దేవుడి మీద మర్డర్ అటెంప్ట్ చేశా కదా, నేను బయట కనబడితే ప్రాబ్లం. ఏం చేద్దాం? హరికృష్ణని మర్డర్ చేయి. హరికృష్ణని లేపేసేవే అనుకో, ప్రాబ్లం సాల్వ్. హరికృష్ణని మర్డర్? మరి నా భార్య సంగతి? కిడ్నాప్ చేసింది ఇద్దరు ఆడవాళ్ళు. మర్డర్ చేసేంత ధైర్యం వాళ్ళు చెయ్యలేరు. అది సరే, నా భార్య వాడి చేతుల్లో ఉంది కదా. ఆ సంగతి నాకొదిలే. మీ ఆవిడ్ని సేఫ్గా నేను విడిపిస్తా. దానికి మన గ్యాంగ్ ఎలాగూ ఉంది. అంతేనంటావా? హరికృష్ణ మీద నీకు పగుంది. వాణ్ణి చంపటానికే కదా నా గెస్ట్ హౌస్లో బంధించావు. కాబట్టి వాణ్ణి లేపే. ఎలాగూ నీ పక్కన నేనున్నా. నిన్ను బంధించామని నీ చెల్లి, నీ పెళ్ళాం నా భార్యని కిడ్నాప్ చేశారు. తప్పు కదా? నీ డెడ్ బాడీ పంపి నా భార్యను రప్పించుకుంటా. రేయ్, అన్నయ్య! స్వామి, మా అన్నయ్యని రక్షించు. తనకేం జరగకూడదు.
శ్రీముఖి, నేను ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. నేనిప్పుడు ఏం చేయాలో చెప్పు. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, కానీ మా అన్నయ్యని క్షేమంగా అప్పచెప్పు. మీ అన్నయ్య చావు ఖాయం. నీ కలల్లో కలవరింతల్లో కూడా ఇదే ఖాయమని తెలుసుంటుందే. శ్రీముఖి, వద్దు, ఇక్కడితో ఆపేద్దాం. జీవితాంతం నీ దగ్గర బానిసలా బతకడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి మాత్రం అపకారం తలపెట్టొద్దు ప్లీజ్. చెప్పాలంటే నా పగ నీ మీద కాదు, మీ అన్నయ్య మీద. నా భర్త మున్నానేం చేశాడో మీ అన్నయ్య నీకు తెలీదా? ఆస్తి లాక్కున్నాడు, తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు, జైలుకు పంపి తర్వాత ఏకంగా కోమాలోకి వెళ్లేలా చేశాడు. నువ్వు నా కాలు పట్టుకున్నంత మాత్రాన మా కసి తీరిపోతుందనుకుంటున్నావా? శ్రీముఖి ప్లీజ్, నువ్వే ఆలోచించు. పేదవాళ్ళ భూములు నీ భర్త లాక్కున్నాడు కాబట్టి మా అన్నయ్య అలా చేశాడు. ఓ అలాగా? అయితే ఇప్పుడు మీ అన్నయ్యని రక్షించటానికి ఆ పేదవాళ్ళనే రమ్మను. మీ అన్నయ్య ప్రాణాల్ని, మీ వదిన పసుపు కుంకుమల్ని కాపాడమను. నుదుటి మీద బొట్టున్నా భర్త లేని విధవరాలిగా బతికాను ఇన్ని రోజులు. అదే బొట్టు మీ వదిన నుదిటి మీద నుంచి చెరిపేయడమే ఈ శ్రీముఖి లక్ష్యం. రక్షించుకో చూద్దాం. మీ వదిన నుదుటి మీద బొట్టు చెరిగిపోకుండా కాపాడుకో. ఏమైంది వదినా? కుంకుమ ఏంటో అలా పడింది. ఎప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు ఇలా అయింది? అర్చన, మీ అన్నయ్యకి ఏం కాదు కదా? ఏం కాదు వదినా, ఒక్కోసారి చేయి జారుతూ ఉంటుంది. చేతి నుండి ఏదైనా జారచ్చు, కానీ అది జీవితం కాకూడదు కదా. ఇప్పుడు ఏమైందని అంత ఇదైపోతున్నావు? నుదుటిన బొట్టు లేకుండా కనపడితే ఎంత కోప్పడేవారు. హరి లేడు కదా కోప్పడ్డానికి. అదే ఇక్కడ లేడు కదా అంటున్నా. ఇక్కడ లేకపోయినా ఏంటత్తయ్యా మాటలు? వదినా, మొహం ఇప్పుడు ఎంత కళగా ఉంది వదినా, మహాలక్ష్మిలా ఉన్నావు. నిజమా? ఇదే కళ ఎప్పటికీ ఉండాలి సింహ. అందుకే మీ అన్నయ్యను క్షేమంగా తీసుకురావాలనే వెళ్తున్నాను. అన్నయ్య క్షేమంగా వస్తాడు వదినా. నేను నీకు తోడురానా? పర్లేదు సింహ, నేను సుభద్ర కలిసే వెళ్తున్నా. మీ అన్నయ్యతోనే తిరిగొస్తాను. శిరీష బాధపడినట్లుంది. నేను కావాలని అలా అనలేదు సింహ. అన్నయ్య కనపడడం లేదన్న బాధలో ఉంది కదమ్మా. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా తనకి బాధగానే ఉంటుంది. అసలు నువ్వు ఇలా అనకుండా ఉండాల్సిందమ్మా. సుభద్ర, మీ అన్నయ్య గురించి ఏమన్నా తెలిసిందా? దేవ్,
దేవ్ మా అన్నయ్యని చంపేస్తారని వార్నింగ్ ఇచ్చింది ఆ శ్రీముఖి. అసలు తనకేం కావాలి? ఎంత పగ ఉన్నా ప్రాణాలు తీయడం ఏంటి? ఇంకా చూస్తూ ఊరుకోకూడదు. ఆ శ్రీముఖిని పోలీసులకు అప్పగించైనా సరే మీ అన్నయ్యని కాపాడుకుందాం. మనం ఆ పని చేస్తే మొన్న గ్యారంటీగా మా అన్నయ్యని చంపేస్తాడు. వాళ్ళు అసలు మనుషులే కాదు, రాక్షసులు. వాళ్ళ ప్రతీకారాల కోసం ఎంతకైనా తెగిస్తారు. సుభద్ర, ఇప్పుడు మన ముందున్నది రెండు దారులు. మున్నాని పట్టుకోవడం. అలా చేస్తే మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుస్తుంది. రెండోది, మీ అన్నయ్య ఎక్కడున్నాడో మనమే కనిపెట్టాలి. చెప్పు, ఏం చేద్దాం? మొన్న దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుందా శ్రీముఖి. మనం ఇప్పుడు ఎలా అయినా మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నాకెందుకు భయంగా ఉంది దేవ్. మా అన్నయ్యని ఆ మున్న చంపేసినట్టు నాకు కల కూడా వచ్చింది. తప్పకుండా మీ అన్నయ్యని సేవ్ చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదో ఒకటి చేసి హరికృష్ణని రక్షించాలి. పార్తు, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కాస్త ఆగు. ఏంటి ఆగేది? ఆ బాలుకి నన్ను అప్పగించాక ఏం చెప్పావు? వాడిని ఏదో మాయ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా? విన్నావు కదన్నా, ఇది వాళ్ళ రుక్మిణి, ప్లీజ్ కూల్. ఎన్నాళ్ళు వాడిని బోల్తా కొట్టించి నీతో పెళ్లి జరగకుండా ఆపుతూ వచ్చాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే కదా వాడింట్లోనే ఉంటూ నీకేం జరగకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఇంకిక్కడ సేఫ్గా ఉండలేను. వాడు చెప్పిన 3 రోజుల్లో 2 రోజులు గడిచిపోయాయి. తెల్లారితే పెళ్లి. ఈ పెళ్లి జరగదు. ఎందుకంటే ఈ రాత్రే మనం లేచిపోతున్నాం. ఓకేనా? అన్నా, వీళ్ళు మళ్ళీ నీకు మస్కా కొట్టి ఈ రాత్రికే లేచిపోతారంట. లేచిపోవటం కాదురా, ఈ రాత్రికి వాడు పైకి పోతాడు. అదే మాట మీద ఉండన్నా. నిన్నింత మోసం చేసినవాడు ప్రాణాలతో ఉండకూడదన్నా. ఉండడు. ఈ బాలు ఉండనివ్వడు కూడా. స్వామి, నా భర్త నీ గుడి కోసం తన భూములిచ్చాడు. నీకోసం నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగడానికి ఎంతో చేశాడు. గుడిలో ఉత్సవాలు జరిగితే పల్లకి మోశాడు. ఏ దైవ కార్యానికైనా ముందుంటాడు. మరి నా భర్త నా ముందుకెందుకు రాలేకపోతున్నాడు? అసలు ఎక్కడున్నాడు? ఈ ఊరిలోని పేద జనమంతా
హరికృష్ణ గారు మాకు కనిపించే దేవుడు అని కీర్తిస్తుంటే విని ఆయన మీద అసూయపడ్డావా? దైవం మానుష రూపేనా అంటారే, మనిషి రూపంలోని దేవుడు లాంటి నా భర్తను ఎందుకు దూరం చేశావు? ఎవరు ఎప్పుడొచ్చి హరికృష్ణ గారెక్కడా అని అడుగుతారేమోనని ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ ఉన్నాను. హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, అయ్యా హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, అయ్యా హరికృష్ణ గారు. అమ్మా హరికృష్ణ గారు పిలవండి అమ్మా. ఇప్పుడు అన్నయ్యతో ఏం పని? మీ అన్నయ్య గారు ఉంటేనే ఈ గొడవ కొలికి వస్తుందమ్మా. మా హరిబాబు లేడు. ఎప్పుడొస్తారు? పోనీ శిరీష్ గారినన్నా పిలవండి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం.